అమ్మా ఇక మొత్తం పొలం పనులు స్టార్ట్ అయినాయి కదా, ఇక రోజు అదే పని అవుతుంది నాకు. అరే డబ్బా గారే, ఇంకొకసారి రాగి అన్నావు అనుకో సంపుదా మళ్ళా రోడ్డు కతకాలను. బానే ఉందని వేసన్నా పటేలా ఇక కింద ఒకటి ఎందుకు ఎక్కుతాను, మళ్ళా మా చిన్నకి వెళ్తే గొడవ కాదా? దానికి నువ్వు భయపడది. ఏంద్రా ఇది? వాడు ఒకటి ఎక్కడే, నేను ఒకటేసరేంది? నీ ఎద్దులకు అత్తానా నా ఒకటి నుంచి చెప్పుకుంటానా? ఆవు చిన్నయ్య, నీతో ఏమైంది రాము? చేతికి కట్టేంటిది? ఏం కాలేరానమ్మా. ఏం కాలంటే రాము అంత పెద్ద కట్టు కట్టుకొని? అన్నా ఏమైంది? పొలం కాడ లొల్లైన చెల్లే. పొలం కాడ లొల్లా ఎవరితోటరా? ఇంకేవాడమ్మా సురేష్ గాడే. వాడు కిందోటు ఎక్కుంటా నా మీదకి లొల్లికి వచ్చిండు. వాడు లొల్లి కచ్చి విని కొట్టేదాకా నువ్వేం చేసినావు కొడుకా? ఏం చేయాలమ్మా, రాముగాడు మధ్యలోకి వచ్చేసరికి వాడు బతికిండే, లేకపోతే వాడు వచ్చేటోడు ఇయ్యాల. అట్లాగా అన్న, గొడవలు మనకి వాళ్ళకున్నాయి, మధ్యలో రామేం చేసిండు? అన్న కొట్టుకున్నా తిట్టుకున్నా చంపుకున్నా మీరు చూసుకోవాలి, మధ్యలో రామేం చేసిండు? ఎందుకు ఇన్వాల్వ్ చేసిండు? రానమ్మా, అక్కడ గొడవ అవుతా అంటే నేనే ఆపుదామని మధ్యలో పోయినా, అక్కడ వాళ్ళ తప్పేం లేదు. నీకు అవసరమా రాము? వాళ్ళ అన్నదమ్ములు కొట్టుకుంటారు తంటుకుంటారు మళ్ళీ కలుస్తారు. నువ్వు పనులు నీ పనులు చూసుకోవాలి, ఈ లొల్ల నీకెందుకు చెప్పు? అదేదో అనుకోకుండా జరిగిందే చెల్లె, నువ్వు దానికి ఎందుకు గింతదైతాను? సరే అన్న, మనకేదైనా అవసరం ఉంటే రాము చేస్తాడు. ఇప్పుడు ఆయన కాట్లయింది, ఆయనకి ఎవరు చేస్తారు చెప్పు? వాడు నాకిన చిన్న దెబ్బకు నువ్వేమో చేతులు కాలు ఇరిగినట్టు అంతా అవుతానవేం చెల్లె? ఆ దెబ్బ నీకు దాకితే అర్థమయ్యేదన్న, అప్పుడు తెలిసిరా నొప్పి ఎట్లుంటుందో. రానమ్మా, నాకు అంత పెద్ద దెబ్బేం దాకలే గానీ మీరు నా కోసం గొడవ పెట్టుకోకండి. రాము ఇప్పటి నుంచి నీ పన్ను చూసుకో, ఏ గొడవలు కానీ ఎవరి జోలు కానీ నువ్వు వెళ్ళో చెప్తున్నా. సరే రానమ్మా. అన్న పొలం పనులు ఏమైనా ఉంటే రాముకు చెప్పు, అంతేగాని గొడవలు ఆయన ఇన్వాల్వ్ చేయకు. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు చెల్లె. అరే రాముగా, పొలం కాడ మోటార్ వేసిన పై చూసుకోపో. కొడుకా ముందు ముందు నాట్లేసేది ఉన్నది, ఇప్పుడే గొడవలు ఎందుకు పెట్టుకుంటాను? వాంతో నేనెందుకు లొల్లు పెట్టుకుంటా అమ్మా? నేను పోయేసరికి వాడు ఒడ్లు ఎక్కుంటున్నాడు, రాముగాడేమో ఒడ్లు పెట్టుకుంటున్నాడు. ఏదన్నా ఉంటే ఆఫీసులో పిలిపించి అడుగుదాం కానీ పొలాల కాడ లొల్లి పెట్టుకోకుండా. లొల్లి పెట్టుకోడు కాదమ్మా, సురేష్ గారు మాట్లాడే మాటలకు నా రక్తం సలసల మసులుతాంది. ఓపిక పెట్టుకోడుక, నా అక్క వల్ల పిలిపిద్దాం కానీ ఇప్పుడు కోపానికి రాకు. సరే అమ్మా, నిమ్మాయి బావని కలిసి వస్తా. పొలం అంతా వారిందిగా, ఇక ట్రాక్టర్ తీసుకొచ్చి సాయంత్రం అంతా దున్నాలే. రాముగా నీకు ఎక్కడ పని లేదారా? దెబ్బ తాకినాక మళ్ళీ గీ పని ఎందుకు చేస్తాను రా? ఇక ఎవరు చెప్తారు పటేలా, నేను కాకుండా? ఈ వర్షాలకు ఆ చెరువు నిండింది, తూము తీస్తారట, అందుకే ఈ కాలువ తీస్తాను నీళ్ళు వారేందుకు. నిన్ననే కారా దెబ్బ తాకింది, 2 రోజులు అయినాక పని చేస్తామైతుందిరా? ఇక మా చిన్నయ్య గురించి నీకు తెలిసిందే కదా పటేలా, ఇక నేనే చేయాలా, చేక తప్పుతుందా? నువ్వు నిన్న మధ్యలోకి ఎందుకు వచ్చినావురా? నువ్వు రాకపోతే మన తలకి ఎవరా కొడుతుంది కదరా? ఏంది పటేలా గట్ల అంటాను? నువ్వైనా మా చిన్నయ్యనా ఎవరైనా నాకు ఇద్దరు ఒకటే కదా. నువ్వు మధ్యలోకి చేయికి దెబ్బ తాకే, ఇప్పుడు మళ్ళీ పని చేయక తప్పుతుందారా? మనకి దాక్తామైతుందిరా? వాడు 10 రోజులు ఇంట్లో పన్నా పోయేది ఉన్నా అరేమన్నా? ఇక ఏమోతీ పటేలా, అయిపోయింది ఏదో అయిపోయింది. నువ్వెటు పోతాను? నేను నార్మల్గా నీళ్ళు పెడదామని వచ్చిండ్రా. సరే పటేలా, మీరు పోయిగా నీళ్ళు పెట్టుకోవాలి, నేను ఇదంతా చెక్కుతా, మళ్ళీ నీళ్ళు వారాలిగా. రాముగా ఆ మోటార్ పెట్టుడు ఏమన్నా కానీ నేను చెప్తాను కొంచెం ఊకుంటుందా? నువ్వు ఇది చెక్కుడు ఎందుకు? నేను చెక్కుంటా, నువ్వు పోయి మోటార్ పెట్టుకోపో. ఏ లేదా రాము, నీకు దెబ్బ తాకింది కదా, నువ్వు రెస్ట్ తీసుకోపో.
పటేలా నేను చేసే పని మీరు చేసినందుకు ఏమద్దు. మళ్ళీ ఒకవేళ మా చిన్నయ్య చూసిండు అనుకో, నువ్వు చేసే పని మళ్ళా సురేష్ గారు ఎందుకు ఎత్తాను రాని మళ్ళీ నన్ను తిడతాడు. అందుకే వద్దు పటేలా. వాడిసారి వచ్చినానుకో చేతిలో పారు ఉన్నది, మన తలకాయ పలుగుడే, గురైతే తప్పదు. పటేలా ఈసారి ఏం వరి పెడతాను? విజయ మాసరా సీడా? సీడ్ ఒక 5 ఎకరాలు ఇస్తాను రా, విజయ్ మైసూర్ ఒక 3 ఎకరాలు ఇద్దాం అనుకుంటాను. ఆహా సరే పటేలా. మా చిన్నయ్యకి ఎంత చెప్పినా ఇంటలేడు, మొత్తం సీడ్ ఎత్తా అంటాడు. తిండికి ఒక 5 ఎకరాలు విజయ మాసరా ఎత్తా అంటే ఇంటలేడు. నీకు వాడి నుంచి తెలిసిందా కారా వాడు పైసలు పిచ్చోడని? సీడ్ ఎత్తే ఎక్కువ డబ్బులు వస్తాయని సీడ్ ఎత్తాను. హలో అమ్మా, పొలం కానే ఉన్నానే, వస్తాను. రాము, నీకోసం లంచ్ తీసుకొచ్చిన, తినేదుదా రాము? నా గురించి మీరేం తీసుకొని వచ్చిల్ రానమ్మా? మీరు నా కోసం టిఫిన్ ఏం తీసుకొని వచ్చిల్ రానమ్మా? నేనే ఇంటికి వచ్చి తినటోని కదా. టైము 2 అవుతుంది, ఇంకెప్పుడు తింటావు రాము నువ్వు? ఆ చేతికి దెబ్బ తాకింది, సోయిందా కొంచెమన్నా ఆకలి మీద? ఇంకొక అర్ధగంట అయితే అయిపోతుంది రానమ్మా. నేనే ఇంటికి వచ్చి తినటోని కదా. ఇక నువ్వు వచ్చి తింటావు కానీ సపరేట్గా తీసుకొని తిను. నీకు పప్పు కర్రీ ఇష్టంగా రాము, అందుకే నేనే వండి తెచ్చిన. నువ్వు ఇట్లా టిఫిన్ తీసుకొని వచ్చినావు మీ అన్నగారికి తెలిసింది అనుకో, నా సంగతి అవుతుంది ఇక. ఎట్లా తెలుసా రాము? నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉందని చెప్పొచ్చిన, నువ్వు తిను. రాము, కర్రీ ఎట్లుంది చెప్పవా? బాగుంది రానమ్మా. రేపు పెళ్ళైనాక కూడా మంచి మంచి కూరలు పెడతలే, తిను. మీరు మళ్ళీ ఇంకొకసారి పెళ్లి ముచ్చట తీసినా అనుకో, నేను తినేది అనుకోరానమ్మా. రాము, ఎక్కువ చేయకుండా బాక్స్ తీసుకొని తిను. మరి ఏంది రానమ్మా ఊకే పెళ్లి పెళ్లి అని నా ఇంట పడతావు? అరే నువ్వు అంటే ఎంత ఇష్టం ఉండి నీకోసం బాక్స్ తీసుకొస్తా, నీకు దెబ్బ తాకితే నాకు ఎంత బాధ అవుతుంది తెలుసా? రానమ్మా నీకు నాకు సెట్ కాదు, నువ్వు ఇంటికి పోయిగా, నేను నా పని చేసుకుంటా. ఎక్కువ చేయకుండా రాము, బాక్స్ తీసుకొని అన్నం తిను. మరి ఇంకొకసారి నువ్వు పెళ్లి ముచ్చట తీయనని చెప్పు, అప్పుడు తింటా నేను ఇక. నా మీద ఏమైనా రెస్పెక్ట్ ఉన్నా అన్నం తీసుకొని తిను. చెప్పు బామ్మది, ఏమైంది నీకున్న సురేష్ గారికి ఎందుకు లొల్లి? ఆ గ్రామ పంచాయతీ చూసినా, ఆఫీస్ కాడ చూసినా, ఊర్లో ఎక్కడ చూసినా మీ ఇద్దరిదే వస్తాను ముచ్చట. బావా వాడు నా చిన్నమ్మ కొడుకు వాటి వాడు బతికిపోతాడు, ఇంకోడు అయితే వాడు నా చేతిలో చచ్చేటోడు వాడు. అంటే సంపేం చేస్తావు? పోయి జైల్లో కూర్చుంటావా? ఇలా రాజుల కాడ అనుకుంటావా ఏంది? బావా వాడేమో మొన్న రామకాంతం లొల్లి పెట్టుకున్నాడు, నిన్ననేమో నా ఒడ్లు ఎక్కుతాడు. నాకు ఎట్లా అనిపించాలా బావా? అయితే లొల్లులు పెట్టుకొని పొలాల కాడ తన్నుకుంటా గుద్దుకుంటారా? చెప్పుల్లి ఇట్లా వేస్తే ఊళ్ళో మనకు మంచి పేరు వస్తా ఏంది? అరే నేను ఏం చేయలే బాబా, వాడే నా జోలికి వస్తాడు ఊకే. నేను నాకు అట్లే వస్తా, ఇవి రాగానే చేయంతా దెబ్బ తాకింది, మనకు ఒకటే రక్తం. ఏంది రామగాని దెబ్బ తాకిందా? వానికి ఎందుకు తాకింది? కిందోటి ఎక్కుతాడా బాబా మనిషి అన్నాడు. వాడు కిందోటి ఎక్కుతాంటే రాంగాడు వేసుకుంటా పోయాడు. నేను గప్పుడే పోయినా, పోయి చూస్తారే వాడు ఒడ్డు ఎక్కుతాను. ఏంద్రా ఒడ్డు ఎక్కుతానంటే నా మీద ఉరికొచ్చేయండు. ఉరికొచ్చరికి వాడు రామగాడు మధ్యలో వచ్చేసరికి వాడు దెబ్బ తాకింది. కాదు బామ్మడిది, తన్నుకుంటే కొట్టుకుంటే మీరు కొట్టుకోలేవు. ఇంకా రామగాని మధ్యలోకి తీసుకొస్తాను. అసలే వాడు అనాథ, అయ్యవ్వ లేనోడు. ఊర్లో 10 మందికి చెప్తే మన ఇజ్జత్ పోతుంది. ఏం చేయాలా బాబా ఇక? అరే రేపత్తా అన్నారు కాదురా, మీరు రేపత్తారు అనుకొని నేను మా బావతో సిట్టింగ్లు ఉన్నా. సరే వస్తాను. ఏమైంది అరవింద్? ఎవరు ఫోన్లో? బావా నాకు వచ్చిన పని ఉన్నది, నేను పోయి 1 గంట వస్తా. అరే నీ మంచిగా తాగుదామని కూర్చుంటే మళ్ళీ పని అంటావు. వాళ్ళు బాడుకోవాలి నిన్న అత్తా అని చెప్పారు, మళ్ళీ ఇప్పుడు టైం వరకు ఇప్పుడు వచ్చినా అని అంటారు. సరే పోయినా. అయ్యో రానమ్మా, వర్షం వస్తాను ఇక పని చేసి వస్తా. రాము, ఈ వర్షంలో పోవడం అవసరమా?
వస్తుంది. నీకేమైనా మెంటలా రాము? ఈ వర్షంలో ఉరుకుతున్నావు, మొత్తం నడుచులో చూసినావా? ఇవన్నీ మాకు మామూలే లేవు రానమ్మా. అసలే నీ చేతికి దెబ్బ తాకింది, నువ్వు మళ్ళీ ఇట్లా తీస్తున్నావు రాము. మీరంతా టెన్షన్ పడకండి రానమ్మా. మీరు తడుస్తున్నారు, ఆ చెట్టు కిందికి పో. నేనంటే నీకు ఇష్టం లేదు కదా రాము, మరి ఇంత కేరింగ్ ఎందుకు చూపిస్తున్నావు? మీరు ఇప్పుడు ఈ పొలకాడికి వచ్చిన విషయం, వర్షంలో తడిసిన విషయం మీ అన్నకు తెలిసింది అనుకో, నన్ను చంపుతాడు ఇక. అబ్బో, అన్న మీద భయమా లేకపోతే నా మీద ప్రేమనా? నిజం చెప్పు. నువ్వు మళ్ళీ ఈ ప్రేమ గీమ అన్నావు అనుకో, నేను పోయి ఆ వర్షంలో కూర్చుంటారా అన్నమ్మ ఇక. ఎక్కువ చేయకు రాము, ఆ కట్టంతా తడిసింది. ఇంటికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేరే కట్టు కట్టించుకోపో. సరే రానమ్మా, ఈ వర్షం తగ్గినాక ఇంటికి వెళ్ళి వేరే కట్టు కట్టించుకుంటా మళ్ళా. సరే రాము. మీ అన్వేష్ బాబు ఎందుకు ఇప్పుడు ఫోన్ చేస్తాడు? నాకేం తెలుసు మీకు మీకేమున్నాయో. హలో అన్వేష్ అన్న. అరే రాముగా కన్నావురా? వర్షం పడుతుంది అన్న, ఇక్కడ వేపు చెట్టు కింద ఉన్నా. ఆ చేతి కాట ఏమో దెబ్బ తాకిందట, ఎట్లున్నదిరా? ఇప్పుడు బానే ఉన్నా అన్న. సరేరా, ఇగో ఈ వర్షం వేసిన తర్వాత అర్జెంట్ తోట దగ్గర రా, నీతో చిన్న పని ఉన్నది. సరే సరే అన్న, వస్తా. ఏంటట, ఎందుకు ఫోన్ చేసాను బాగా? తోటలేదో పని ఉందట రానమ్మా, రమ్మంటా నన్ను. సరే రాము, ఎట్లా తడిసినాంగా వెళ్దాంపా. రాముగా ఆ కట్ట దెబ్బ తాకింది. అవును అన్వేష్ అన్న, ఇక్కడనే తాకింది. నీకు బుద్ధి ఉన్నదారా? వాళ్ళు తన్నుకొని గుద్దుకొని వాళ్ళకి ఏమైతే దున్నకొత్తులు ఉన్నట్టున్నారు, నువ్వు మధ్యలో పోయి ఎందుకు దెబ్బ తాకించుకున్నావురా? ఏమవుతాయి అన్వేష్ అన్న, అట్లా గొడవ అవుతా అంటే నేను చూసుకుంటుంటానా, ఇక చూడలేకనే వాళ్ళ మధ్యలో పోయి ఆపితే నాకు దెబ్బ తాకింది ఇట్లా. సరే సరే, అయిపోయింది కానీ ఇంకోసారి వాళ్ళ మధ్యలో పోకు. ఇగో ఈ బీరుదా. ఇంకేంద్రా రామ విశేషాలు? మీ రాణం ఏం చెప్తాంది? ఏమున్నా అన్వేష్ అన్న, ఊకే ఆ పొలాల దగ్గరికి వచ్చి చదువు అనుకుంటా ఫోటోలు ఇట్లా తీసుకుంటాంది, చెట్లను వాటిని వీటిని. అందుకే నేను అగ్రికల్చర్ వద్దన్నారా? ఇంకా ఎంపీ తీసుకొని ఆ ఇంజనీరింగ్ ఆ సాఫ్ట్వేర్ జాబులు ఏమైనా కొడితే మంచిగా ఉంటుంది అంటే నా మాట ఇల్లే. అంతే అన్వేష్ అన్న, రానమ్మ ఎవ్వరు చెప్పినా కూడా వినదు, మొండిది, ఎంత చెప్పినా వినదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఏర్పడతలేదురా, రేపు పెళ్ళైనా ఇంటికి వచ్చిందనుకో అప్పుడు తెలుస్తుంది అసలు. అవునా అన్వేష్ అన్న, మరి రానమ్మింది 2 సంవత్సరాల దాకా నేను పెళ్ళి చేసుకోను, మంచిగా చదువుకొని జాబ్ చేసినాకనే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని ఇట్లా అంటాంది. అవునా రాము, అంత దూరం వచ్చిందా రా? అయితే ఇవాళ సాయంత్రం వచ్చి మా బామ్మతో మాట్లాడతా, రేపు పొద్దుగాల మా డాడీని తీసుకొని వచ్చి మాట్లాడి వరపోయ పెట్టుకుంటే అయిపోతుంది ఇక. అవునా, మీ ఇష్టం అన్వేష్ అన్న ఇక. సరే కానీ రాము, నీకు మొన్న పనప్ప చెప్పినా ఏం చేసినావురా? ఏం పని అన్వేష్ అన్న? అరే మర్చిపోయినావారా? రానమ్మను కంట కనిపెట్టుకుంటున్నావు అని చెప్పినా. అన్వేష్ అన్న, రానమ్మ అయితే నాకు తెలిసినంత వరకు ఈ ఫోన్ మాట్లాడు కానీ ఎవరైనా అత్తే కలుసుడు కానీ ఇట్లాంటివి అయితే ఏం అలవాటు లేవు అన్న, నేను చూసినంత వరకు అయితే. అవునా రాము, రానమ్మ నాకు తెలుసు మంచిదే, కాకపోతే ఈ మొబైల్ ఉంటారా కొంతమంది కడుగు బ్యాచ్, వాళ్ళతోటే ప్రాబ్లం. చెల్లే మన మధ్యలో తీసుకురావే. చెల్లె ఇంటికాడ లేదు కాదు బిడ్డ, నేను పోయి తీసుకొస్తాను. చెల్లి ఇంట్లో లేదా? ఎటు పోయింది అది? చెల్లె ఏమో చదువున్నదని పొలం కాడికి పోయింది బిడ్డ. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా, ఊరు గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇట్లా పంపిస్తాను ఒక్కదాన్ని? అది చదువుకున్నదేనే, దాన్ని తెలియదా కొడక? అదేమన్నా చిన్నపిల్లనా? అది చిన్న పిల్ల పెద్ద పిల్ల అని కాదు, బావతో పెళ్ళేదాకా అది ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టద్దు. అది నా మాట వింటుందా బిడ్డ? నీ చెల్లెకి నువ్వే చెప్పుకో, ఇక వస్తా అంది. ఏందా చెల్లె, ఆ చేతిలో టిఫిన్ ఏంది బాటిల్ ఏంది? ఎటు వేస్తాను? నేనెటు పోతా అన్న, పొలం కడివేనా? మరి ఆ చేతిలో టిఫిన్ బాటిల్ ఏంది?
ఇవ్వ అన్న మధ్యాహ్నం రాము లంచ్ చేయడానికి ఇంటికి రాలేదు, అందుకే నేనే తీసుకుపోయినా. నీకన్నా బుద్ధున్నా చెల్లె? అసలు నువ్వేమనుకుంటానో గా పనోనికి టిఫిన్ పట్టుకొని పోతావు నువ్వు? ఎందుకు అట్లా అరుస్తున్నావు అన్న? నాకు ఆ పొలం కాడ ప్రాజెక్ట్ వర్క్ ఉండే, అటే వెళ్తున్నా కానీ తీసుకెళ్ళినా. వాడైనా చిన్న పొరడా నువ్వైనా టిఫిన్ పట్టుకొని పోనీకి? వాని గాలితో వాడే ఇంటికి తింటాడు కదా. ఇప్పుడు నేను టిఫిన్ తీసుకుపోతే ఏమైందన్న? నువ్వు ఎందుకు అంతగానో సీరియస్ అవుతావు చెప్పు? నువ్వు అట్లా టిఫిన్ పట్టుకొని పోతే ఊళ్ళో కూడా చూస్తే నా పర్వేం కావాలి? నువ్వు ఎప్పుడు ఊరల గురించి ఆలోచిస్తావు, ఇంట్లో గురించి ఆలోచించవా? రామేమన్నా బయటోడా? వాడు ఇంట్లోడే, కానీ మన ఇంట్లో పనోడు. పనంతో ఎట్లుండాలో అట్లుండు. ఆగు బిడ్డ, గొడవలు ఎందుకు ఊకే? రాము చేతికి నీ వల్ల అంత పెద్ద దెబ్బ తాకిందన్న, ఎందుకన్నంత జాలి లేకుండా మాట్లాడతాను? దెబ్బ తాకిందానే కదా వాడిని హాస్పిటల్ తీసుకుపోయి కట్టు కట్టించుకొని ఇంటికి తీసుకొచ్చిన. కొడుక నువ్వు ఆగు, చెల్లెవి ఇంకెందుకు సీరియస్ అవుతానో? బిడ్డ నువ్వు లోపడిపో ఇంట్లో. నువ్వు ఆగే అమ్మా, మనకున్న 20 ఎకరాలు రాముతో పని చేయించుకుంటాం కదా, టిఫిన్ బాక్స్ తీసుకో తప్పేంటిది? ఏందే బాగా మాట్లాడతాను? అమ్మ నేను లేకపోతే రామగాడి రోజు బతికేటోడా? వాడిని అన్నారు ముందు పనోడా అంటాం కానీ వానికి ఏ రోజు తక్కువ చేసినా మనం? మరి నీ ఇంత ఆలోచించేటోడి నన్ను ఎందుకు తిడుతున్నావు ఇప్పుడు నువ్వు? అన్వేష్ బాబును మామయ్య ఇంటికి ఎప్పుడు వచ్చే సంబంధం గురించి మాట్లాడేది తెలియదు. మనం ఎంత మంచుకుంటే అంత మంచిది మనకే. లోకం కాకులు బిడ్డ, చిన్నదానికి పెద్దది చేస్తారు, మనమే జాగ్రత్తగా ఉండాలి. సరేనే, ఇక నెక్స్ట్ వీక్ వచ్చేస్తాం. ఓకే, పెళ్లి పెళ్ళని చంపుతున్నారు ఇంట్లో. రాణి బాగున్నావా? రాజు బాగున్నా, నువ్వు బాగున్నావా? బాగానే ఉన్నా రాణి. అన్నయ్య ఉన్నాడా ఇంట్లో? పైన ఉన్నాడు రాజు, పైకి వెళ్ళు. రాజు, హైదరాబాద్ అసలు ఎప్పుడు వచ్చినావురా? నిన్న సాయంత్రం వచ్చిండ్రా. ఆ గట్కేసరా ల్యాండ్ ఉన్నా అన్నావు, చెప్తా అన్నావు, ఏమైంది మరి? అరే అవన్నీ కబ్జా భూములు రా, అన్ని డబల్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఈ వరంగల్ ల్యాండ్ ఉన్నది అన్నారా? మీ అన్న ఉన్నాడు కదా, ఒకసారి పోయి కలిసేద్దామా? సరే రా, సాయంత్రం పోదాం. చెల్లెళ్ళు రామగాడు ఏందిరా పొలం కాడ కనబడరు సాయంత్రం? చెల్లెది ఫైనల్ ఇయర్ ప్రాక్ట్ వర్క్లు ఉంటాయి కదరా, అందుకే రామగారిని తీసుకొని పొలం కాడికి పోతాంది. నువ్వేం చెప్తానరా? ఇంకా పనులతో పంపించడేంది? నువ్వు తీసుకుపోతే ఏమైతా? నాకేడ కూరుతాందిరా, రిజిస్ట్రేషన్ పోటీ తిరుగుడు అవుతుంది. అసలే రోజులు మంచిగా లేవు, జనాలు చూస్తే ఏమనుకుంటారు, జాగ్రత్తగా ఉండాలి కొంచెం. నా చెల్లె జోలికి వచ్చే మొగోడు ఉన్నారా ఊళ్ళే? వాడిని అడ్డంగా నరక. మరి తొందర బాగా ఇచ్చేసి పెళ్లి చేస్తే అయిపోతుండే కదా. పోయిన సంవత్సరమే చేద్దాం అనుకున్నాం రా, ఇక కొంచెం దాని చదువు ఉన్నది కదా అని ఆయన వచ్చే నెల చేసుడే. అంతేరే, ఇక చేసి పడేస్తే ఇక నీకు కూడా బాధ్యత అయిపోతుంది కదా. ఓకేరా. బావా, సరే సరే వస్తానా బావా. అరే మా బావ ఫోన్ చేసిండ్రా, సాయంత్రం కలుద్దాం. ఎటు వేస్తున్నావు రాము? నీ ముందే అన్వేషణ ఫోన్ చేసింది కదా రానమ్మా, ఇప్పుడే తోట నుంచి వస్తానా. అవునా, సరే కానీ నువ్వు అన్వేష్ బావతో జాగ్రత్తగా ఉండు రాము, వాళ్ళ గురించి నీకు అంత తెలియదు. సరే రానమ్మా. ఏమైంది రాము అట్లున్నావు? ఏం లేదు రానమ్మా, మీరు ఇంట్లో పోండి, ఇక్కడ కాసేపు నేను పడుకుంటా. సరే పడుకుంది కానీ రాము, ఏందంత ఏదో స్మెల్ వస్తుంది ఇది? తోటలో పోయేసరికి అన్వేషణ బీర్లు తీసుకుని వచ్చింది రానమ్మా, తాగినమిగా. ఏంటిది తాగినవా? నీకు కొంచెమైనా బుద్ధున్నా రాము? నేను తాగనని అన్నరానమ్మా, కానీ అన్వేషణ బలవంతం చేసేసరికి ఇక తాగిన. నీకేనా బుద్ధున్నా రాము? నీకు ఆ దెబ్బ తాకింది, మందులు వేసుకుంటున్నావు, తాగుతారా ఈ టైంలో? ఈ దెబ్బకి ఏమైతుంది రానమ్మా, ఇట్లాంటి ఎన్నో దెబ్బలు తాకినాయి నాకు. ఇన్ని రోజులు అంటే నేను ఎవరు పట్టించుకోలేరు రాము, ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను నీ గురించి. ఇట్లా దెబ్బలు తాకుండా మందు తాకుండా ఉంటే నాకు మంచి అనిపిస్తుందా? రానమ్మా, మీకు మళ్ళీ చెప్తానా, మీరు నా గురించి అసలు ఆలోచించకండి. ఏంటి నేను నీ గురించి ఆలోచించదా? మరి ఎవరి గురించి ఆలోచించాలి చెప్పు? నేను నిన్ను ఇష్టపడుతున్నా, నీకు తెలుసు కదా. రానమ్మా, మీకు కూడా నేను ఎన్నోసార్లు చెప్పిన నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అని. సరే రాము, ఇప్పుడంటే నేను ఇష్టం లేను, ఏదో ఒకటి నా మీద ఇష్టం కలుగుతుంది కదా. నువ్వు నన్ను పట్టించుకోకు రాము, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి నేను నీ గురించి ఆలోచిస్తా కదా. రానమ్మా, ఎన్ని రోజులకైనా నేను మీకు పనోన్నే, మీరు నాకు అమ్మగారే. మీరు నాకు అమ్మగారు అనే అభిమానం ఉంటుంది, కానీ మీ మీద మాత్రం నాకు ప్రేమ కలగదు రానమ్మా. నువ్వు ఇట్లనే మాట్లాడనుకో రాము, అమ్మకి అన్నయ్యకి నీ గురించి చెప్పేసి. నేను తొందర పడకండి రానమ్మా, నేను ఇంతకుముందే అన్వేషణతో మాట్లాడినా, వాళ్ళ నాన్నను తీసుకొని వచ్చి నీతో సంబంధం మాట్లాడతాడట. ఓకే, మాట్లాడితే మాట్లాడుకొని, నేను డైరెక్ట్ చెప్పేస్తా నాకు ఇష్టం లేదని. అది మీరు చూసుకోండి రానమ్మా, దీంట్లో మాత్రం నన్ను తీసుకురాకండి. ఏమో రాము, చెప్పలేం, టైం వస్తే నేను చెప్పేస్తా. సరే రానమ్మా, మీ అమ్మని మీ అన్నని మోసం చేయడం నాకు ఇష్టం లేదు, మీరే ఉండండి, నేనే ఇంట్లోకి వెళ్ళిపోతా. అసలు నీకు ఎట్లా చెప్పాలి రాము? నేను ఏం చేస్తే నీకు నా ప్రేమ అర్థమవుతుంది? నాకు అర్థమైంది రానమ్మా, మీరే నన్ను అర్థం చేసుకోండి, నేను మీ పనోన్ని. మీరు నన్ను చేరదీస్తే బ్రతికినోని రానమ్మా,
అలాంటిది నేను మీ పక్కన నిల్చునే అర్హత నాకు లేదు. ఇలాంటి డైలాగ్స్ మూవీస్ లో బాగుంటాయి రాము, రియల్ లైఫ్ లో బాగుండు. రానమ్మా, మీకు దండం పెడతా, నేను చెప్పేది అర్థం చేసుకోండి ప్లీజ్. లేదు రాము, నువ్వే నన్ను అర్థం చేసుకో, ఇద్దరం హ్యాపీగా ఉంటాం కదా. ఏమో రానమ్మా, నేను చెప్తానైతే మీరు ఇంటలేరు. అన్వేషణ వచ్చి మీ ఇంటికి వచ్చి మాట్లాడుతా అన్నాడు. ఇక మీరు ఏమన్నా చేసుకోండి, ఇక నాతోటి అయితే లేదు, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా. రాము, నేను పెళ్లి చేసుకుంటే నేనే చేసుకుంటా, లేకపోతే జీవితాంతం ఇట్లనే ఉంటా. అంతే తప్ప అన్వేష్ బాబు వచ్చినా ఇంకెవ్వరు వచ్చినా నేనైతే పెళ్లి ఒప్పుకోను. బిడ్డ కాలేజీకి వెళ్తానన్నావు కదా, ఎప్పుడు వెళ్తావు? ఈ వారం ఇంటికాడనే ఉంటాను అమ్మ, మళ్ళీ వచ్చే వారం పోతా. సరే బిడ్డ. బాగున్నావా అల్లుడా? బాగానే ఉన్నా అత్తమ్మ. రాణి బాగున్నావా? బాగానే ఉన్నా బావా. అత్తమ్మ, నాన్న మీకు ఫోన్ చేసి మాట్లాడినట్టు కదా, సో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేయమన్నాడు. సరే అల్లుడా, గుర్తున్నది. నా బిడ్డ నీకు ఇవ్వకుంటే ఎవరికి ఇస్తాం అల్లుడా? బావా నువ్వు గుర్తు చేయాలన్నా బావా, నాకు తెలియదా బావా? నీకు కాకుంటే ఎవరికి ఇస్తాం బావా? నువ్వు ఓకే అన్నావు అనుకో, నెక్స్ట్ మంచి ముహూర్తం చూసి చెల్లెని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం. సరే కానీ అరవింద్, ఒకసారి రాణి ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా, సో అందుకే రాణి ముందే మాట్లాడతాను. బావా నా మాట చెల్లె కాదంటదా? నేను మాట ఇచ్చినా అంటే గంతే. ఇక చెల్లె ఏమంటావే? ఏమైందా చెల్లె, తలక కిందకి వేసుకున్నావు? బావని పెళ్లి చేసుకుని నీకు ఇష్టం లేదా? ఏమైంది రాణి, ఏం మాట్లాడతలేవు? నీ మనసులో ఏమనుంటే చెప్పేసాయి. బావా చెల్లె చదివేది అగ్రికల్చర్ కదా, చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేస్తా అనున్నది దానికి. ఏమంటావు చెల్లె? బిడ్డ బావని చూసి ఎందుకు సిగ్గుపడతానో? బావ ఏమన్నా కొత్తగా వచ్చిండా? ఏదన్నా ఉంటే బావకు చెప్పరాదు? సరే అమ్మా. బావా నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోవాలని లేదు, ఒక 2 years అయిపోయినాక చేసుకుంటా. ఇప్పుడు లాస్ట్ ఇయరే చేసుకుందామంటే నువ్వేమన్నావు? ఈ చదువు అయిపోయినాక చేసుకుందాం అని చెప్పేసి అన్నావు మ్యారేజ్. మళ్ళీ ఇప్పుడు 2 years తర్వాత చేసుకుంటా అంటే ఇట్లా సంగీత? నువ్వు పెళ్ళి అయిపోయిన తర్వాత జాబ్ చేస్తే జాబ్ చేసుకో, చదువుకుంటే చదువుకో. బావా ఈ నెల అయితే దీని చదువు అయిపోతుంది, వచ్చే నెల మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుడే. ఓకే అరవింద్, నేను ఇప్పుడు వెళ్ళి నాన్నకి చెప్తా, రేపు వచ్చి వరపూజ గురించి మాట్లాడదాం అన్నాడు. సరే బావా. ఏం చెల్లే, బావాడినప్పుడు చేసుకుంటా అని చెప్పవా? 2 సంవత్సరాల వరకు ఏం చెప్తాను? నేను ఇంత కష్టపడి చదివి పెళ్లి చేసుకోవడం పోవడానికన్నా నేను జాబ్ చేసినాకనే పెళ్లి చేసుకుంటా. బావ ఏమంటాడు? పెళ్ళైనా కూడా నువ్వు చదువుకుంటే చదువుకో, జాబ్ చేసుకుంటే జాబ్ చేసుకో అని చెప్పిండు కదా. అన్నయ్య ఎవరైనా పెళ్లికి ముందు ఒకలా మాట్లాడతారు, పెళ్లి తర్వాత ఒకలా మాట్లాడతారు. ఎవరో మందిని చేసుకుంటా అంటారు బిడ్డ. నీ మేనబావేనా నీ మేనమావేనా ఎందుకంటారు? అబ్బా అమ్మ ఆపు, నువ్వు చదువు కాకముందే పెళ్లి పెళ్ళని అరుస్తున్నావు. ఏంది చెప్పు ఇప్పుడు? ఏందే నేను మాట్లాడితే నా మీద నోరు లేపుతాను, అమ్మ మాట్లాడితే అమ్మ మీద నోరు లేపుతాను. తమాషాలు అయితేనే నీకు? తమాషాలు ఏంటిదన్నా? నేను ఏమైనా పెళ్లి చేసుకుని అంటున్నా? 2 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అంటున్నా కదా. నీ గురించే కదా బావ గిన్ని సంవత్సరాలు ఆగింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ 2 సంవత్సరాలు అంటాను. నేను మామకి ఏ ముఖం పెట్టుకొని చూపించాలి? నాకు మామతో మాట్లాడి నీకు ముఖం ఉంటుందా? నీకు మాట్లాడే ముఖం లేకపోతే నేను మాట్లాడతా అన్నయ్య, కానీ నా మీద అరవకి ఇప్పుడు నువ్వు. ఏందా అమ్మా ఇది ఇట్లా మాట్లాడతాను? నీకు అందుకే చెప్పినా కానీ దీన్ని చదివించకుండా ఇట్లనే ఉంచుదామా అని. నువ్వు ఇంటవా? ఈనవు రాని అన్న మాటకు నా మాటకు ఎదురు చెప్పేదాని అయినా ఇప్పుడు నువ్వు. నేను మాట్లాడితే మీకు ఎదురు చెప్పినట్ట? మీరు అడిగిన వాటికి నేను సమాధానం ఇచ్చింది. చెల్లే నువ్వు సమాధానం చెప్పినట్టు లేదు, మనసులో ఉన్న పెట్టుకొని మాట్లాడతానట్టున్నది. వాడెవడో చెప్పు, అడ్డంగా నిన్ను వాడిని అర్థా. ఏందే నోట్లకి వెళ్ళి మాట్లాడతలేదు? నీ మనసులో ఎవడన్నాడా చెప్పు. అసలు ఏం మాట్లాడుతున్నావు అన్న? నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? లోకం మీద ఎంతమందిని చూస్తలేను నేను. 2-3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు. తీరే టైం వరకు అచ్చుడుతోనే ఏమంతోనో వాడతావు, అంతో పోడు. మీకు నా మీద అంత నమ్మకం లేకపోతే నేనేం చేయలేనన్నా. బిడ్డ చిన్నప్పటి సంది బావకి తన అనుకుంటాను నిన్ను. ఇప్పుడు ఎందుకు బిడ్డ లోలు అన్న చెప్పినట్టు రాదు? ఇప్పుడు నేను అన్న మాట ఎక్కడ కాదన్నమ్మా, చేసుకుంటాను అంటున్నాగా. 2 సంవత్సరాల తర్వాత జాబ్ చేసుకొని చేసుకుంటా. నీ మాట ఏందే అమ్మా? వచ్చే నెల వరపూజ పెట్టుకుందాం, ఆ వచ్చే నెల పెళ్లి చేసుడే గంతే. ఈయాటి నుంచి నువ్వు ప్రాజెక్ట్ వర్క్ అని కాలేజ్ కన్నా తెలియకుండా ఎటన్నా పోయినావు అనుకో, మంచిగా ఉండదు చెప్తానా. ఎందుకు పోవద్దన్నా? నేనేం తప్పు చేసినాను పోవద్దు? నేను బరాబర్ కాలేజ్ పోతా. ఇట్టే పోయేది, ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు బయట పెడతాను, కాళ్ళు ఇరగొడతా చెప్తానా. అరవింద్ అన్ని తెలిసినవనివే సెలవు దిగిపోతావా? ఏదో నచ్చ చెప్పారా గాని. మరి మంచిగా చెప్తే అర్థమైతే దానికి కోపం తెప్పిస్తాను. నువ్వు కోపానికి వచ్చినా నన్ను కొట్టినా చంపినా అన్న, నాకు నచ్చింది నేను చేసుకుంటా. చూసినా ఆనమ్మ దాని పొగరు, నా బిడ్డ అంటావు కదా. అరే రాముగా, చెల్ల విషయంలో నాకేదో తేడా కొడతాంది. చెల్లె ఫోన్ మాట్లాడినా ఎటన్నా పోయినా ఒక గంట కనిపెట్టుకుంటుండు. సరే చిన్నయ్య. అరే రాము, అది నాకు చెప్పనీకి భయపడ్డగానే నీకు చెప్తాదిరా. వాడెవడన్నా ఉన్నాడని తెలిసిన వెంటనే వాడిని నరకాలరా. ఆ ట్రాక్టర్ పొలం కాడ పెట్టాల్సిన పోయి దున్రాపో.